జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11 వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. గురుగారు, శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం, వ్యయం, అవమానం, రాజ్యపూజ్యం ఎలా ఉందో తెలుసుకుందాం. తప్పకుండా అమ్మా. ఆదాయం 2, వ్యయం 14గా చూపిస్తుంది. వామ్మో. కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వృశ్చిక రాశికి గురువు దృష్టి ధనం మీద ఉంది. ఎప్పుడైనా గురుగ్రహం కనుక ఆ లగ్నానికి శుభుడై కనుక ధనస్థానం మీద వీక్షణ ఉన్నప్పుడు మనం ఈ 2-14 ఉందా లేదా 4-14 ఉందా అని భయపడాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా గురుబలమే. ఓకే. సో అష్టమంలో ఉండే గురువు 2వ స్థానాన్ని చూస్తాడు, ధనస్థానాన్ని చూస్తాడు. ఖచ్చితంగా అక్కడ మీకు ధనయోగాన్ని ఇస్తాడు. సో డోంట్ వరీ, భయపడాల్సిన పని ఏం లేదు. అలాగే రాజ్యపూజ్యం అవమానం కనుక తీసుకుంటే 5-2గా ఉంది. అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య 5 అయితే అవమానించే వారి సంఖ్య 2 ఉంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. సూపర్. అలాగే ఈ ఖర్చులు తగ్గాలి అని అనుకుంటే కనుక వృశ్చికం వారు ఎక్కువగా తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడము, లేనట్లయితే మన చపాతీలు ఉంటాయి కదా, తేనె పూసిన చపాతీలు. ఇప్పుడు మనకి నూనె వేయకుండా కాలుస్తాం. ఒక 3 చపాతీలు తీసుకొని దాని మీద చక్కగా మీరు తేనెను పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవు తినిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకా ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలనుకునేటువంటి వారు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః అనే మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. లలితలో ఉంటుంది, లలిత సహస్రనామాల్లో ఉంటుంది. ఇది చేసుకుంటే సరిపోతుంది. ఎట్లాగో వీళ్ళకి గురుబలం ఉంది కాబట్టి భయపడాల్సిన పని లేదు. అయితే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వృశ్చికం వారికి అర్ధాష్టమ శని కూడా పోతుంది. వీళ్ళకి పోతుందా గురుగారు? పోతుంది కాబట్టి చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. ఎప్పుడైనా అర్ధాష్టమ శని నడిచేటప్పుడు ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారనుకోండి, గతంలో ఆగినవి కూడా ఇప్పుడు అర్ధాష్టమ శని పోయినందుకు కొంత మూమెంట్ వస్తుంది. గతంలో ఏమవుతుందంటే వీళ్ళకి ఏదైనా ఒక గృహం గురించి లేదా ఒక స్థలం గురించి అవి స్లో డౌన్ అవుతున్నాయి అనేటువంటి బాధ ఇప్పుడు తగ్గుతుంది చెప్పాలంటే. సో ఈ మెయిన్ 4 గ్రహాలు ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి గురుగారు? చూపిస్తాయండి. ఇక్కడ ఏంటంటే 4వ స్థానం, మనం శని గురించి ఎలాగో మాట్లాడుకున్నాము. 4వ అధిపతి 5లోకి వెళ్ళినందుకు అర్ధాష్టమ శని పోతుందని. కాకపోతే పంచమంలో శని ఉన్నప్పుడు కొంచెం ఫ్రెండ్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ లేకపోతే షేర్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే పంచమంలో శని ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరో ఫ్రెండ్ చెప్తారు, లేదు ఇవాళ తీసేసే అయిపోయిందన్న, అసలు ఇంకొంచెం వెయిట్ చేసి చూద్దాం ఇంకేమైనా పెరుగుతుందేమో అని అట్లా డిలే చేస్తారు. ఆలోచన స్థానంలో ఎప్పుడైనా శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిలేస్ అవి జరుగుతూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచమ స్థానము ప్రేమ వ్యవహారాలు, డిలేసు, రాజకీయ సంబంధించిన స్థానం. ఇప్పుడు ఇంతకాలం మీరు గమనించండి, వృశ్చికం వారికి రాజకీయ నాయకులకు మంచి గ్రోత్ ఇచ్చింది ఏళ్ళనాటి శని నడిచినప్పుడు కానీ అర్ధాష్టమ శని కానీ. ఎందుకంటే ఎవరో కాదు, మన పిఎం మోడీ గారిదే ఉంది చూసుకున్నట్లయితే. కానీ ఎప్పుడైతే పంచమంలోకి వెళ్తాడో శని కొంచెం రాజకీయ నాయకులకి కొంత స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది, ఇబ్బంది అనేటువంటిది. కానీ అది కొంచెం మనం చూసుకోవాలి ముఖ్యంగా. ఇది రాజకీయ నాయకులకు మాత్రమే, అందరికీ కాదు, రాజకీయ నాయకులకు మాత్రమే. ఇక గురువు అష్టమంలో ఉన్నాడు, 2వ స్థానాన్ని చూస్తున్నాడు అనుకున్నాము. అదే గురువు చతుర్థ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అండ్ వచ్చే సంవత్సరం కూడా వీళ్ళకి గృహయోగం ఉంటుంది, గృహ సంబంధంగా ఇవి ఉంటాయి. అదేవిధంగా వృశ్చికం వారికి పర్టికులర్గా గవర్నమెంట్ సెక్టార్స్లో ఉండేవారికి, మెడికల్ సెక్టార్స్లో ఉండేవారికి ఉద్యోగ మార్పులు ఉన్నాయి. ఎందుకు అంటే జూన్ నుంచి ఎప్పుడైతే కేతువు దశమంలోకి మారుతాడో ఖచ్చితంగా ఉద్యోగ మార్పులు ఇస్తాడు. అలాగే రాహు 4లోకి వస్తున్నందుకు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చదువుకోవడానికి విదేశీ విద్యాయోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది వీళ్ళకి. అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా వీళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక ఆ కాంబినేషన్ ఉండి వీళ్ళకి గోచారం అలా వచ్చినప్పుడు మరింత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు గురుగారు? వీళ్ళు ఎక్కువగా పంచమ శని అయినందుకు కొంచెం కాలభైరవ అష్టకం లేదా కాళికాదేవి ఆరాధన, దత్తాత్రేయుడు ఆరాధన వీళ్ళకి మంచిది చెప్పాలంటే. అలాగే ఉద్యోగంలో ఇందాక నేను మీకు చెప్పినట్టుగా కాస్త ఈ దశమంలో కేతు ఉన్నాడు, మెడికల్ రంగాల వారికి అండ్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకని చెప్పుకున్నాం కదా, వీళ్ళు వాళ్ళ సీట్లో కూర్చున్నప్పుడు అంటే వాళ్ళ ఆఫీస్లోనో ఇంట్లోనో వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పుడు కూర్చున్నప్పుడు కాస్త గణపతిని తలుచుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు చెప్పాలంటే. ఇబ్బంది అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది చెప్పాలంటే. అది రాహుకేతులు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? రాహు 4లో ఉన్నందుకు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం అదే చదువుకోవడానికి, ఎడ్యుకేషన్కి బాగుంటుంది 4లో రాహు. అలాగే కొంతమంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ బయట దేశాల్లో స్థిరపడడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది 4లో రాహు ఉన్నప్పుడు. కాకపోతే అది కాస్త నిగూఢమైన రాసి ఉంది కాబట్టి కొంతమంది చూడండి కొన్ని విషయాల్లో ఏదో నిధులని
ఇట్లాంటివి తిరుగుతుంటారు. అలాంటి వారికి మాత్రం అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. ఓకే. 4 రాహు ఉన్నప్పుడు అంటే ఏదో ఉంది, నిగూఢంగా ఏదో ఉంది, మా పొలంలో ఏదో ఉంది, లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడ ఉందని తిరుగుతుంటారు ఒక బ్యాచ్ లాగా 4 కలిసి. అలాంటి వాళ్ళు వృశ్చికం వారు అనవసరంగా ఈ సంవత్సరం అలాంటి వాటి వెనకాతల వెళ్ళడం వల్ల అనవసరంగా ఇబ్బంది పడతారు అనేటువంటిది మాత్రం క్లియర్గా చూపిస్తుంది. సో అన్ని విధాలుగా బాగానే ఉంది, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. అలాగే కొంచెం వివాహం విషయంలో చూసుకున్నట్లయితే వృశ్చికం వారికి వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం కొంతవరకు ఫలిస్తాయి చెప్పాలంటే. ఓకే. కాకపోతే అప్పులు ప్రధానంగా మొదటి 3 నెలలు అప్పులు ఎవరికైనా ఇవ్వడం, ఎందుకంటే 6వ అధిపతి 9లో ఉన్నాడు కదా, అప్పులు ఎవరికైనా ఇవ్వడం, లేకపోతే గురువులతో ఎవరితోనైనా కాస్త కొంత ఘర్షణ వాతావరణము ఇటువంటివి కొంచెం చూపిస్తుంది. మీకు గైడ్ చేసే వాళ్ళతోనో, తండ్రి గారితోనో, వీళ్ళతో తెలియని ఒక డిస్టర్బెన్సెస్. సర్వసాధారణంగా వృశ్చికం వారికి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, సెల్ఫ్ కాంపిటీషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో అది రైట్. బట్ గురుబలం 2కు ఉంది కాబట్టి మీరు ఇక్కడ కనబడే 2-14 గురించి భయపడొద్దని చెప్తా ఫైనల్ గా. సో ఫైనల్ గా ఇక్కడ కనబడే సంఖ్యలతో భయపడద్దు. అండ్ మన గురుబలం సెల్ఫ్ పర్సనల్ చార్ట్ ఒకటి, అండ్ గోచారంలో గురువు చూస్తున్నాడుగా 2వ స్థానాన్ని, కాబట్టి అది కొంచెం ధైర్యాన్ని ఇస్తుంది వృశ్చిక రాశి వారికి. రైట్. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.